నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం డిసెంబర్ 9, 2024 సోమవారం యొక్క పంచాంగం చూడబోతాము. సూర్యోదయము ఉదయం 6:38, సూర్యాస్తమ సమయము సాయంత్రం 5:38. ఈ రోజు తిథి అష్టమి 8:02 వరకు. నక్షత్రము పూర్వభాద్ర మధ్యాహ్నం 2:45 వరకు. ఈ రోజు వర్జం రాత్రి 11:57 నుంచి రాత్రి 1:28 వరకు వర్జం ఉంది. అయితే దుర్ముహూర్త సమయము మధ్యాహ్నం 12:30 నుంచి మధ్యాహ్నం 1:14 వరకు. తదుపరి అంటే మరలా 2:42 నుండి మధ్యాహ్నం 3:26 వరకు దుర్ముహూర్త సమయం ఉంది. రాహుకాలం ఉదయం 8:01 నుంచి ఉదయం 9:23 వరకు రాహుకాల సమయము. యమగండ కాలము ఉదయం 10:46 నుండి మధ్యాహ్నం 12:08 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 5:02 నుండి తెల్లవారుజామున 5:50 వరకు ఉంది. అమృత ఘడియలు ఈ రోజు ఉదయం 7:18 నుంచి ఉదయం 8:50 వరకు అమృత ఘడియలు ఉన్నాయి. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:46 నుంచి 12:30 వరకు ఉన్నది. ఇది ఈ రోజు పంచాంగం. నమస్తే. 2024 డిసెంబర్ 9 మేషాది ద్వాదశ రాశుల వారు వారి వారి రాశులకు అనుగుణంగా దిన ఫలితాలను తెలుసుకోవడము మరియు అవసరమైన పరిహారాలను పాటించడం శ్రేయస్కరము. మీకు సంబంధించినటువంటి రాశి ఫలితాలు ముందుగా మేషరాశి వారికి ఈరోజు కొత్త కొత్త అవకాశాలు మీకు అందుబాటులోకి వస్తాయి. పనిలో మీరు నిపుణతను చూపిస్తారు. అంటే ఎక్స్పర్టెన్సీని మీ యొక్క పనిలో చూపించి మెప్పు పొందే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణము భార్యాభర్తల మధ్య, కుటుంబంలో అన్ని రకాల అంటే పిల్లలతోనూ సంతానంతోనూ అందరికీ అనుకూలమైన వాతావరణం ఈరోజు కనబడుతోంది. బంధుమిత్రుల్లో మీ పేరు మంచిగా ఉంటుంది. తర్వాత సంఘంలో మీ పేరుకు మంచి గౌరవ మర్యాదలు, మీ స్థానానికి మంచి కీర్తి ప్రతిష్టలు వచ్చే అవకాశం కనపడుతోంది. చిన్ని చిన్ని ప్రయాణాలకు చేసేందుకు మంచి అవకాశము. ఈరోజు వస్తు వాహనాలు ఏమైనా కొనుక్కోవాలన్నా, భూమి ఇల్లు ఇలాంటివి కొనుక్కోవాలన్నా ఈరోజు మంచి అనుకూలమైన కాలము. కోర్టులో మీరు ఏదైనా కొత్తగా వెయ్యాలని అనుకున్నా, పెట్టుబడులు పెట్టాలనుకున్నా ఈరోజు అత్యంత అనుకూలమైన కాలం కాబట్టి ఈ రోజును మీరు సద్వినియోగం చేసుకోండి. అయితే ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు, విద్యార్థుల దగ్గర నుంచి వ్యవసాయదారులు అన్ని రంగాల వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా ఉంది. కాకపోతే ఆర్థిక పరమైన లావాదేవీలు మీరు చేసే ముందు అంటే ఎవరికైనా ఇవ్వడం కానీ, ఎవరి దగ్గర నుంచి తీసుకోవటం కానీ ఇలాంటి పనులు చేసేటప్పుడు ఒకంత జాగ్రత్తను పాటించండి. ఎందుకంటే దానివల్ల మీరు చిక్కుల్లో పడకుండా ఉండేందుకు పరిశీలించి మాత్రము అప్పుడు మీరు ఒక నిర్ణయానికి వచ్చి లావాదేవీలు జరపండి. అయితే దీనితో పాటుగా మీరు ఆంజనేయ స్వామి వారి గుడిని అంటే దేవాలయానికి వెళ్ళి స్వామివారికి 5 ప్రదక్షిణలు చేసుకొని మీకు ఏదైనా తీరని కష్టం కానీ, తీరని ఆటంకం కానీ, అడ్డంకి కానీ ఉంటే కనుక స్వామివారికి 5 ప్రదక్షిణాలు చేసినట్టయితే ఒకంత మీకు తీరే అవకాశం కనపడుతోంది. తదుపరి దానితో పాటుగా ఈరోజు తెల్లవారుజామున బ్రహ్మముహూర్త సమయంలో కనుక సూర్యుడికి ఆరాధన చేసినట్టయితే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం కానీ, సూర్యుడికి ఎర్రని పువ్వులు సమర్పించడం కానీ చేసి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకున్నట్టయితే కనుక ఈ రోజంతా మీకు మంచి జరిగే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు కూడా. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు కనపడుతున్నాయి. ఏవి అవసరము, ఏది అనవసరం అనే బేరీజు వేసుకుని ఒక ప్రణాళిక ప్రకారము మీరు ఖర్చులను చెయ్యండి. అయితే స్నేహితుల నుంచి మీరు గతంలో ఏవైనా వారి సహాయము అర్థించి ఉంటే వారు ఈ రోజు మీకు స్పందించే అవకాశం కనపడుతోంది. కుటుంబ వాతావరణం చాలా బాగుంది. ఇంటా బయట కూడా మీ మాటకి విలువ పెరిగే అవకాశం కనబడుతోంది. మీరు ఏ పనులు అంటే ఏ రంగంలో ఉన్నవారైనా ఏ పనైనా చేద్దాము, ఈ రోజు మంచి పనులు చేద్దాము, ఒక ఇల్లు కొనడం కానీ, భూమి కొనడం కానీ ఇలాంటివి ఏమైనా చేద్దాము అనుకున్న వాళ్ళకి, వ్యాపారస్తులకి, వ్యవసాయదారులకి అందరికీ కూడా ఈ రోజు చాలా చక్కని అవకాశము, మంచి రోజు, లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి
మీరు ఆ దిశగా ప్రణాళికలు వేసుకోండి. అయితే దానితో పాటుగా దుర్గాదేవి అమ్మవారికి పసుపు రంగు పువ్వులను ఆ స్వామికి రిపీట్. ఈరోజు దుర్గాదేవి అమ్మవారికి పసుపు రంగు పువ్వులతో కనుక పూజ చేసినట్టయితే చిన్నిపాటి అడ్డంకులు తొలగిపోవడం కానీ, ఎవరైనా మీ మీద నరదృష్టి ఉన్నా కానీ, లేదా మీ మీద చెడు దృష్టి ఉన్నా కానీ, అది ఈ పూజతో మీకు సమసిపోతుంది. ఈ పూజ చేయడము అత్యంత శ్రేయోదాయకము, శ్రేయస్కరం కూడా. అది ఉదయం పూటే చెయ్యండి. లేదు సాయంత్రం పూట చెయ్యాలి, నాకు ఉదయం కుదరదు అని అనుకున్న వాళ్ళకి ఈ రోజంతా ఏకాహారము అంటే సాయంత్రం పొద్దున్నంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఈ పూజ తప్పనిసరిగా చేసుకోండి. అమ్మవారికి పచ్చుపచ్చని పువ్వులతో పూజ చేసుకోండి. పూజ చేసిన తర్వాత మాత్రమే మీరు ఆహారం తీసుకున్నట్టయితే మీకు తీరని బలమైన సంకల్పం ఏదైనా ఉందంటే కనుక అది తీరిపోతుంది. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన ఫలితము, పరిహారము కూడా. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి అందున విద్యార్థులకు మాత్రం చాలా 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 చక్కగా ఉంటుంది. మీరు విదేశాలు వెళ్ళి చదువుకోవాలి అంటే కనుక ఈ రోజు దానికి సంబంధించినటువంటి ప్రణాళిక వేసుకోవటం కానీ, దానికి సంబంధించిన పనులు ఈ రోజు మీరు ప్రారంభించినట్టయితే కనుక సక్సెస్ సాధించే అవకాశం కనపడుతోంది. మీ కోరిక తీరే అవకాశం ఉంది. అయితే పెద్దల యొక్క ఆదేశాలను మీరు పాటించండి. వారు వద్దు అనగానే ఆగిపోయే ప్రయత్నం చేసినట్టయితే కనుక చిన్నిపాటి ఒడిదుడుకులు కూడా విద్యార్థులు దాటే అవకాశం కనపడుతోంది. అయితే ఉద్యోగస్తులకు, వ్యవసాయదారులకు, అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు, స్త్రీలకు, పురుషులకు కూడా ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కాబట్టి మీరు ఏ పనైనా ముఖ్యమైన పని చెయ్యాలి అని అనుకుంటే కనుక ఈరోజు మొదలు పెట్టకండి. ఎలా ఉన్నదో అలాగే ఉండేటట్టుగా చూసుకోండి. ఎందుకంటే తొందరపడి ఏ పని చేసినా అది మీకు సక్సెస్ సాధించకపోగా ప్రతికూలతలు సాధించే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మీరు ఏ ప్రయత్నము ఈ రాశి వారు తలపెట్టకండి. దాంతో పాటుగా మీరు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు తప్పనిసరిగా ఉదయం పూట జపించవలసిందే. ఇందులో ఒక సెకండ్ థాట్ అనేదే లేదు. ఎందుకు అంటే మీకు ఆరోగ్యపరంగా కొంచెం ఒడిదుడుకులు కనపడుతున్నాయి. ఏ పని చేసినా ప్రతికూలతలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ మనసుకు నచ్చినట్టుగా అంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా మీ మనసుకు నచ్చినట్టుగా ఈరోజు ఉండడం లేదు. కాబట్టి దానికి పరిహారంగా ఈరోజు ఉదయమే మీరు లేస్తూనే అంటే స్నానాది కార్యక్రమాలు చేసుకున్న తర్వాత ఈ మంత్రాన్ని 108 సార్లకు తక్కువ కాకుండా జపించాలి. ఇది తప్పనిసరి సూచన మిథున రాశి వారికి. విద్యార్థులకు తప్ప అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి, వ్యవసాయదారులు కావచ్చు, వాణిజ్య రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఈ రంగంలో ఉన్న స్త్రీలకి, పురుషులకి అందరికీ ఈ ఫలితాలు, ఈ పరిహారాలు తప్పనిసరిగా చేయవలసింది. ఇది ఈ రోజు మీకు చెప్పదగిన ఫలితము, పరిహారము. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో సమయం గడపడం ఆనందంగా అనిపిస్తుంటుంది. కానీ మిత్రులతోనూ, మీ బంధువులతోనూ ఒకంత జాగ్రత్తలను పాటించండి. మీరు తొందరపడి మీ సంతోషంలో ఉండే సంతోషాన్ని షేర్ చేసుకుందామన్నా, లేదా మీరు ఆ సంతోషంలో ఏదైనా మీకు అంటే ఇంపార్టెంట్ అయిన పనిని గబుక్కున వారితో షేర్ చేసుకోవడం కనుక చేసినట్టయితే కనుక అంటే గోప్యతను ఈ రోజు మీరు తప్పనిసరిగా పాటించాలి. సంతోషంలో మీరు ఓవర్ ఎక్సైట్మెంట్ అయ్యి ఏ విషయాలు వారితో షేర్ చేసుకోకండి. ఈ ఒక్కరోజు మీరు గోప్యత పాటించండి. అయితే ఉద్యోగం లేదా వ్యాపార రంగంలో మీకు పురోగతి ఉంటుంది. ఏరియర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మీ ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకైతే కనుక వారు ఊహించిన దానికన్నా విపరీతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. వ్యవసాయదారులకు కూడా ఈ రోజు చక్కని అనువైన కాలము. విద్యార్థులకు కూడా చాలా చక్కగా ఉంది. అన్ని రంగాల వాళ్ళకి చాలా అనుకూలమైన కాలము ఈ రోజు. కొత్త పనులు ప్రారంభించాలనుకుంటే కనుక ఈ రోజు నిరభ్యంతరంగా ప్రారంభించండి. వివాహం కాని వారికి, స్త్రీలైనా పురుషులైనా వివాహం కోసం ప్రయత్నం కూడా ఈ రోజు మీరు చక్కగా చేయవచ్చు. కాకపోతే చెప్పదగిన సూచన ఏంటి అంటే ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు, పెద్దలకు, పిన్నలకు కూడా ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. చిన్ని అంటే పడిపోవడం, ఊరికే పడిపోవడం కానీ, చిన్ని దెబ్బలు కానీ తగిలే అవకాశం ఉంది. కాబట్టి చాలా ఎత్తు మెట్ల మించి దిగేవాళ్ళు కానీ, లేదా ఎత్తు మించి కిందకి దిగుతున్న వాళ్ళు కానీ జాగ్రత్తగా ఉండవలసిన ప్రత్యేకమైన సూచన చెప్పడం జరిగింది. దీన్ని పాటించండి. దానితో పాటుగా మీరు ఈరోజు నైవేద్యంలో పాలను మీరు ఉపయోగించండి. అంటే ఇతరత్ర అంటే మీరు పూజ చేసుకునేటప్పుడు పళ్ళు పెడతారు, ఇంకా మీరు చేసిన పదార్థాలు పెడతారు. దానితో పాటుగా ప్రత్యేకించి మర్చిపోకుండా స్వామివారికి మీరు ఏ దేవుణ్ణి అర్చించినా సరే పాలను
నైవేద్యంగా పెట్టండి. ఇది తప్పనిసరి ప్రత్యేకమైన పరిహారంగా పరిగణలోకి తీసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు, ఫలితాలు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది. అనుకోని విధంగా మీకు అన్ని వైపుల నుంచి ధనం వచ్చే అవకాశం ఉంది. అంటే అన్ని వైపుల నుంచి అనుకోకుండా ధనం రావడం ఏమిటి అని మీరు అనుకోవచ్చు. అంటే మీరు గతంలో ఎవరికైనా ఇచ్చి మర్చిపోయిన ధనం కూడా ఈ రోజు మీకు చేతికి చేరే అవకాశం ఉంది. మీరు ధనానికి సంబంధించిన లావాదేవీలు ఏది చేద్దామన్నా, అంటే పెట్టుబడులు పెట్టాలన్నా, వ్యాపారాన్ని విస్తరించాలన్నా, లేదా ఏ రకంగా మీరు మనీ రిలేటెడ్ ఏ పని చేసినా ఈరోజు చాలా చక్కని అవకాశము మీరు చేయండి. అది ఒకంత నాలుగింతలు అయ్యే అవకాశం ఈరోజు కనపడుతోంది. వ్యాపారస్తులకు మీది మిక్కిలి మరీ వ్యాపారస్తులకు చాలా చక్కని అవకాశము. మీరు పెట్టుబడులు విస్తరించుకోండి, పెట్టుబడులు పెట్టుకోండి. మీకు మంచి అవకాశం ఇది. తర్వాత ఏ పనైనా కీలకమైన పని అంటే కోర్టు వ్యవహారాలు కానీ, లేదా విదేశాలు వెళ్ళి ఉద్యోగం చేద్దామనుకున్నా, విదేశాల్లో వ్యాపారం మొదలు పెడదామనుకున్నా ఈ రోజు మంచి రోజు కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు, అన్ని రంగాల వాళ్లకు ఈరోజు చక్కగా ఉంది. మీరు ఏ పని తలపెట్టాలన్నా ఈ రోజు నిరభ్యంతరంగా చేసుకోండి. దానితో పాటుగా ఉదయం పూట సూర్యుడి ఆరాధన చేస్తూ ఓం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః అనే ఈ మంత్రంతో స్వామివారికి అభిషేకం అంటే అర్ఘ్యాన్ని మీరు ఇచ్చినట్టయితే కనుక విశేషమైన ఫలితాలను మీరు పొందే అవకాశం కనపడుతోంది. ఇది ఉదయం పూట మాత్రమే చేసే పరిహారం కాబట్టి తెల్లవారుజామునే సూర్యోదయం సమయంలోనే మీరు ఈ పరిహారాన్ని చేస్తూ ఈ మంత్రాన్ని జపించుకుంటూ 108 సార్లు చేసుకోండి. మీకు అన్ని రకాలుగా అనుకూలతలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితాలు కూడా. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకునే సమయము. గతంలో అనారోగ్యంగా ఉన్న వారికి అది మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది కాబట్టి డాక్టర్ పర్యవేక్షణలో ఈ రోజు మీరు ఉంటే మంచిది. కొంతమందికి అనారోగ్యం తీవ్రతరమయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు వహించండి. ఏదైనా పనిలో మీరు ప్లాన్ వేసుకున్నట్టయితే కనుక ఆ ప్లాను ఒకంత తారుమారయ్యే అవకాశం ఉంది కాబట్టి 1-2 సార్లు ఆ పనిని మీరు చూసుకొని ప్రారంభించండి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు, వ్యవసాయదారులకు, స్త్రీలకు అత్యంత అనుకూలమైన కాలము. మీ వ్యాపారాన్ని విస్తరించాలన్నా, లేదా పెట్టుబడులు పెట్టాలన్నా, వ్యాపారానికి సంబంధించిన పారిశ్రామికవేత్తలు కావచ్చు, చిన్ని వ్యాపారులు కావచ్చు, కాంట్రాక్టుదారులు కావచ్చు, అందరికీ ఈ రోజు చాలా చక్కని అనువైన కాలము. దీన్ని వృధా చేసుకోకండి. దానితో పాటుగా ఉదయము మహాలక్ష్మి అమ్మవారికి నేతి దీపాన్ని కనుక వెలిగించినట్టయితే పని సక్సెస్ అయ్యే, మీరు ఏ పని అనుకుంటారో ఆ పని సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. దాంతో పాటుగా మీరు అమ్మవారికి పాలను నైవేద్యం పెట్టండి. తెల్లని పువ్వులతో పూజ చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితము కూడా. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రోజు ఈ రాశి వారికి మీ ఆలోచనలు ఇతరులను ప్రభావితం చేస్తాయి. అంటే మీ ఆలోచనలు మీకన్నా ఎదుటి వారికి ఉపయోగపడతాయి. తర్వాత స్నేహితుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. కుటుంబ వాతావరణం అన్యోన్యంగా ఉంటుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. వారిలో మీకు గతంలో ఏవైనా అపనిందలు కలిగి ఉంటే కనుక అవి సమసిపోయి మీ పేరు మంచిగా ఉండే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు, ఇందులో ఉండే అన్ని రంగాల వాళ్లకు కూడా ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొత్తగా ఏది చేద్దామన్నా ఈ రోజు చేయకుండా మరుసటి రోజుకి వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే అనుకూలంగా లేదు కాబట్టి. ఏ విషయాల్లో అనుకూలంగా లేదు అంటే ఆరోగ్యపరంగాను, వ్యాపార విస్తరణ పరంగాను, ధన లావాదేవీల పరంగాను, కోర్టు వ్యవహారాల పరంగాను, విద్య, వైద్య పరంగాను కూడా ఈ రోజు ఈ రంగంలో ఉన్న వారికి ఎవ్వరికీ అనుకూలంగా లేదు కాబట్టి ఈ రోజును మీరు వాయిదా వేయండి. పరిహారంగా మీరు చేయవలసిన పని ఏంటంటే గోమాతకు మీ తరపు నుంచి ఏదైనా ఆహారాన్ని పెట్టగలిగినట్టయితే మీ గ్రహాలకు సంబంధించినటువంటి దోషాలు తొలగిపోయే అవకాశం ఉంది. గోమాతకు పెట్టే అవకాశం మాకు కలగలేదండి అని అనుకున్న వాళ్ళు ప్రత్యామ్నాయంగా ఏం చేస్తారు అంటే కనుక దగ్గరలో ఏదైనా దేవాలయానికి వెళ్ళి మీరు ఎంత గోమాతకు సంబంధించినటువంటి ద్రవ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నారో వస్తు రూపేణ లేదా ధన రూపేణ ఆ దేవాలయం వారికి అందజేసినట్టయితే మీ గోత్రనామాలు చెప్పి కనుక చేయించమంటే కనుక ఆ రకంగా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితము. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి
కుటుంబ సభ్యులతో భేదాభిప్రాయాలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. కుటుంబంలో అన్యోన్య వాతావరణం అనేది కనపడకపోగా పైగా మనోవ్యాధ, మనస్పర్ధలు, చిరాకులు, ఒత్తిళ్లు కలిగే అవకాశం కనపడుతోంది. సంతాన పరంగా మీరు మనోవ్యాకులతను పొందే అవకాశం కనపడుతోంది. కొత్తగా సంతానం కావాలి, కొత్త దంపతులకు సంతానం కావాలి అని అనుకున్న వాళ్ళు, సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఈ రోజు ఏ ప్రయత్నాలు చేయకండి. తరువాత వివాహ విషయంలో ప్రయత్నాలు చేసుకునే వాళ్ళు ఈ రోజు అటువంటి ప్రయత్నాలు ఏమీ చేయకండి. తరువాత ఆర్థిక విషయంలో కనుక ధనానికి సంబంధించినటువంటి ఏ లావాదేవీలు చేయాలని అనుకున్నా, ధనం ఇవ్వాలనుకున్నా, తీసుకోవాలనుకున్నా, అగ్రిమెంట్ల మీద సైన్ చేయాలని అనుకున్నా ఈ రోజు ధనపరంగా మీకు అనుకూలించే రోజు కాదు కాబట్టి దాని మూలకంగా ఏ పనిని ఈ రోజు మొదలు పెట్టకండి. అదికి మించి అంటే మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ధనానికి సంబంధించి తప్ప ఆరోగ్య విషయంలో బాగుంటుంది. తర్వాత మీరు విదేశాలు వెళ్ళాలి, అక్కడ ఏదైనా ప్రయత్నాలు చేయాలని అనుకుంటే మీరు చెయ్యబోయే ప్రయత్నాలు కానీ, ఆలోచనలు కానీ ఫలించే అవకాశం కనపడుతోంది. విద్యార్థులకు కూడా అనుకూలమైన కాలము. మీరు చూసుకోవాల్సింది దేనిలో అంటే కుటుంబ పరంగా ఒత్తిడులుంటాయి, సంతాన మూలకంగా ఇబ్బందులుంటాయి కాబట్టి ఆ దిశగా మీరు జాగ్రత్తలు తీసుకోండి. అది తప్ప మిగతా అన్ని రకాలుగా మీకు అనుకూలంగానే ఉంది. దానితో పాటుగా మీరు మంగళుడికి అంటే అంగారకుడికి 108 సార్లు ఒక మంత్రాన్ని చెప్పుకున్నట్టయితే కుజ సంబంధ గ్రహానికి సంబంధించినటువంటి దోషాలు అంటే మీకు ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, కుటుంబంలో కలతలు రావడము, భార్యాభర్తల మధ్య అన్యోన్యం లేకపోవడము, ఇలాంటివన్నీ పోవాలి అని అనుకుంటే కనుక ఉదయం పూట ఓం అంగారకాయ నమః అనే ఈ మంత్రాన్ని తప్పనిసరిగా 108 సార్లు చదవాలి. అప్పుడే మీ కుటుంబంలో మంచి శాంతి నెలకొనే అవకాశం కనబడుతోంది. ఈ కుటుంబ పరంగా తప్ప మీరు అన్ని రకాలుగా అన్నిటా చాలా బాగుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి మీ యొక్క ఆత్మవిశ్వాసం వల్ల పనుల్లో విజయం సాధిస్తారు. ఎవరు ఏ రంగంలో ఉన్నవారైనా సరే సక్సెస్ సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధనపరంగా ఈ రోజు మీకు ఆకస్మిక ధనలాభాలు వస్తాయి. వస్తు వాహన భూ గృహాలు కొనుక్కునే అవకాశం కనబడుతోంది. ప్రయాణాలకు ఈ రోజు చాలా అనుకూలమైన కాలము. మీరు ఏ పని తలపెట్టినా అంటే అన్ని రంగాల వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ రోజు మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ సాధించే అవకాశము. దాని ద్వారా ఈ రోజు మీ భవిష్యత్తు ప్రణాళికల్లో కూడా మంచి లాభాలు, మంచి ఫలితాలు పొందే అవకాశం ఈ రోజు కనబడుతోంది. కాబట్టి ఈ రోజు ఏ రంగంలో ఉన్నవారైనా సరే, వ్యాపారస్తులు కావచ్చు, సినీ కళాకారులు కావచ్చు, వ్యవసాయదారులు కావచ్చు, రాజకీయ రంగం వాళ్ళైనా ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరూ స్త్రీలు పురుషులు కూడా ఏదైనా పని తలపెట్టాలి అని అనుకుంటే కనుక ఈ రోజు నిరభ్యంతరంగా మీ పనిని ప్రారంభించవచ్చు. అయితే దానితో పాటుగా మీకు ఒక కీలకమైన విషయంలో అడ్డు తగిలే అవకాశము అంటే ఆటంకం వచ్చే అవకాశము, ఆ పని నెరవేరకపోవడము జరిగే సూచన కనపడుతోంది. ఆ కీలకమైన పని ఏంటి, అంత ముఖ్యమైన పని ఏంటి అనేది మీకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి దానికి తగ్గ నివారణ ఏంటంటే, పరిహారం ఏంటంటే, గణపతికి ఉదయం అంటే తెల్లవారే పూజ చేసే సమయంలో బెల్లాన్ని, గరికమాలని స్వామివారికి సమర్పించి, మీకు తెలుస్తుంది కదా ఏ పని మీకు ఇంపార్టెంట్ కీలకమైన పనో ఆ పనిని సంకల్పించుకొని అది అయ్యేలాగా స్వామివారికి వేడుకోండి. బెల్లము, గరికమాల ఈ 2 సమర్పించి మీ యొక్క పనిని స్వామివారి ముందు విన్నవించండి. తప్పకుండా అయ్యే అవకాశము, ఆ అడ్డంకి తొలగిపోయే అవకాశం కనపడుతోంది. ఈ దిశగా ఈ పరిహారం చేసి మీ యొక్క పనిని సానుకూలంగా చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి బంధుమిత్రులతోనూ, ఇంటా బయట కుటుంబంలోనూ మీ యొక్క రంగంలో మీరు ఏ రంగంలో ఉన్నా మంచి అనుకూలమైన వాతావరణము, సత్సంబంధాలు నెలకొంటాయి. మీరు అనుకున్న పనులు ఈ రోజు నెరవేరుతాయి. మీరు ఏ పని తలపెట్టినా ఈ రోజు మీరు సాధించగలుగుతారు. మీరు ఏది పని చేసినా లేదంటే ధనపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, లేదా ట్రాన్స్ఫర్స్ కానీ, భూమి కొనడం కానీ, వాహనం కొనడం కానీ, ఏదైనా సరే ఈ రోజు మీరు ఏది అనుకుంటున్నారో అది మీకు సక్సెస్ సాధించే అవకాశము, ఆ పనిలో మీకు విజయం పొందే అవకాశం ఈ రోజు కనపడుతోంది. మీకు ఆకస్మిక ధనలాభము, 2 శుభవార్తలు మీరు వినే అవకాశం కనబడుతోంది. ఆ శుభవార్తలు ఏమిటనేది మీకు మాత్రమే యోచన చేసుకోండి, తెలుస్తుంది. 2 శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఇంటా బయట కూడా మీకు
విజయాలు, గౌరవ ప్రతిష్టలు, సంఘంలో పలుకుబడి దక్కుతుంది. వ్యవసాయదారుల దగ్గర నుంచి అందరికీ, అన్ని రంగాల వాళ్ళకి ఈ రోజు చాలా శుభదినం కాబట్టి మీరు ఏ ప్రయత్నాలు చేసుకున్నా చాలా చక్కగా ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు, అగ్రిమెంట్ల మీద సంతకాలు, ఇది ఏది చేసినా కానీ సక్సెస్ సాధించే అవకాశం ఉంది. ఈ రోజు ఎటువంటి ఆటంకాలు మీ దరి చేరవు. అన్ని రకాలుగా, ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా బాగుంది. స్త్రీలకు గాని, పురుషులకు గాని చాలా చక్కని రోజు ఈ రోజు. వివాహ ప్రయత్నాలు చేసుకోండి, సంతానానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి, మీకు సక్సెస్ సాధిస్తారు. దానితో పాటుగా శివుడికి ఉదయం పూట బిల్వ దళాలతో అర్చన చేసినట్టయితే ఈ ఏ పాటి చిన్న ఒడిదుడుకులు ఉన్నా మీకు తెలుస్తాయి అవి ఏమిటి అడ్డంకులు అనేవి. అవి దాటిపోయేందుకు ఈ పరిహారం చేయండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి బంధుమిత్రులతో కీలకమైన విషయాలని చర్చిస్తారు, మంతనాలను జరుపుతారు. ఆ కీలకమైన విషయాల్లో విజయం సాధించే అవకాశం కనపడుతోంది. శారీరక, మానసికంగా మీకు శక్తి కలుగుతుంది. ధనపరంగా వ్యాపారస్తులకు ధనపరంగా లాభాలు వస్తాయి. వ్యవసాయదారులకు లాభాలు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి పలుకుబడి, పేరు ప్రతిష్టలు వస్తాయి. ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు అన్ని రంగాల వాళ్ళకి కూడా ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. మీరు ఏ పని చేద్దామనుకున్నా ఈ రోజు ప్రారంభించండి. వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశము, ఆ ప్రయత్నాలు చేసుకోండి. సంతానం కోసం ప్రయత్నాలు చేసుకోండి. ఏ పని మొదలుపెట్టినా ఈ రోజు మీకు చక్కని అనుకూలమైన సమయం ఇది. దాన్ని వృధా చేసుకోకండి. దానితో పాటుగా అన్నదానం కనుక చెయ్యగలిగితే సాయిబాబా వారి గుళ్ళో కానీ, లేదా ఏ దేవాలయంలో కానీ మీ వంతుగా కొంత ధనం ఇవ్వడం కానీ, లేదా మీ చేత్తో అన్నదానం చేసినట్టయితే కనుక ఏ పాటి ఒడిదుడుకులున్నా, అడ్డంకులున్నా, ఏ పని మీకు అవ్వట్లేదు అని గత కొన్ని నెలలుగా యోచిస్తున్నారో ఆ పని అయ్యే అవకాశము ఈ రోజు కనపడుతోంది. ఈ పరిహారం తప్పనిసరిగా పాటించండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు, ఫలితాలు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి మీ యొక్క పనిలో కొత్తదనాన్ని, కొత్త ఆలోచనలను మీరు చేసుకుంటారు. అది సక్సెస్ అవుతాయి, అంటే విజయాన్ని సాధిస్తారు. కుటుంబం నుంచి మీకు అన్ని రకాలుగా సపోర్ట్ కనబడుతోంది. శత్రువులు కూడా మీ మిత్రులయ్యి వారి యొక్క సపోర్ట్ను కూడా మీకు ఇచ్చే అవకాశం కనబడుతోంది. బంధుమిత్రులు కూడా మీకు అనుకూలంగా ఉంటారు. మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, వ్యవసాయం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏది రంగంలో ఉంటారో, రాజకీయంగా కానీ, సినీ టీవీ కళాకారులకు కానీ, మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈ రోజు మీకు అన్ని విధాల ధనపరంగా, ఆరోగ్యపరంగా, సపోర్ట్ పరంగా మీకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది. ఈ రోజు మీరు ఏ పని తలపెట్టాలన్నా నిరభ్యంతరంగా తలపెట్టచ్చు, సక్సెస్ సాధిస్తారు. స్త్రీలు కానీ, పురుషులు కానీ ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా చక్కగా ఉంది. దానితో పాటుగా మీరు కృష్ణుడిని కానీ, విష్ణుమూర్తిని కానీ తప్పనిసరిగా ఉదయం పూట పూజలో స్మరించాలి. ఈ ఒక మంత్రంతో స్మరించాలి. అది ఏం మంత్రం అంటే, ఓం క్లీం కృష్ణాయ నమః అనే ఈ మంత్రాన్ని మీరు 108 సార్లు మీ పూజా మందిరంలో కానీ, దేవుడి ఎదురు కానీ చేసినట్టయితే కనుక ఇంకా మరింత ఎక్కువగా మీ పనులు త్వరగా సానుకూలపడేలాగా అవకాశం ఉంది. చిన్న చిన్న అడ్డంకులు కూడా ఈ రోజు మీకు తొలగిపోతాయి. అన్ని రకాలుగా బాగుంది కాబట్టి ఈ పరిహారము పెద్ద కష్టమైంది కాదు. ఓం క్లీం కృష్ణాయ నమః అని 108 సార్లు చదవడం పెద్ద కష్టమేం కాదు కాబట్టి ఈ పరిహారాన్ని చేసుకుని మీ పనుల్లో ముందుకు సాగిపోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము కూడా. అయితే ఇక్కడ చిన్న మరొక మాట ఏంటంటే, మీ రాశి ప్రకారము ఈ సూచనలు అనుసరించి ఈ పరిహారాలను పాటించుకుని మీ రోజును, అంటే ఈ రోజును మీరు చాలా అనుకూలంగా మార్చుకోవడం అనేది మీ చేతిలోనే ఉంది కాబట్టి అది మీ నిర్ణయమే. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితాలు.